ఓకే, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1.4 లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడాను వరుసగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. ఈ కింద ఇవ్వబడిన వాటిని అన్నింటినీ కూడాను ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయాలి. అందులో మనకి 5 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫస్ట్ క్వశ్చన్ 1/√2 ఇర్రేషనల్ అని చెప్పాలి. ఇది ఏ మెథడ్ లో ప్రూవ్ చేస్తాము? ఏ మెథడ్ లో ప్రూవ్ చేస్తామండి? ప్రూఫ్ బై ఏ మెథడ్? కాంట్రడిక్షన్ మెథడ్. వాట్ ఈజ్ కాంట్రడిక్షన్ మెథడ్ అంటే మనం ఏదైతే ప్రూవ్ చేయాలో దానికి వ్యతిరేకంగా అనుకోవడం జరుగుతుంది. దీన్నే పరోక్ష పద్ధతి అంటామండి. పరోక్ష పద్ధతి. సో మనం ఇక్కడ ఏం తీసుకోవాలి? 1/√2 ఈజ్ రేషనల్ నెంబర్ అని అనుకుంటామండి. ఓకేనండి, రేషనల్ అకర్ణీయ సంఖ్య అనుకున్నాం. అప్పుడు వెంటనే మనకి 1/√2 ఈజ్ ఈక్వల్ టు సమ్ a/b. ఇక్కడ a b నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. a కామా b లు ఇంటీజర్స్ అవుతాయి. అండ్ మనం ఇంకెలా తీసుకుంటామంటే కంపల్సరీగా a కామా b లు సాపేక్ష ప్రధానాంకాలు, కో ప్రైమ్స్ అని అన్నమాట. కో ప్రైమ్స్ అయ్యేటట్టుగా తీసుకున్నాం. ఓకే, అప్పుడు దీన్ని బట్టి మనకి ఏమవుతుందండి? √2 ఈజ్ ఈక్వల్ టు b/a. √2 ఈజ్ ఈక్వల్ టు b/a. అడ్డుగుణకరం చేస్తే అంతే కదా. √2 ఈజ్ ఈక్వల్ టు b/a. ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు? b/a ఈజ్ రేషనల్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ ఇక్కడ కంపల్సరీగా ఏ కూడా నాట్ ఈక్వల్ టు 0 తీసుకుంటామండి. ఏ 0 అయిపోతే ఇది మొత్తం 0 అయిపోతుంది కదా. ఇది ఎలాగా 0 కాదు కదా. సో అందుకని ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు కూడా 0 అవుతుంది కంపల్సరీగా. ఎందుకంటే ఇక్కడ 1/√2 a/b అవ్వాలంటే ఏ 0 అవ్వకూడదు కదండి. ఏ 0 అయిపోతే ఏమవుతుంది? ఈ 1/√2 0 అయిపోతుంది. సో ఏ కూడా 0 కాదు కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే b a రెండు ఇంటీజర్స్ కాబట్టి. ఇట్ ఈస్ కాంట్రడిక్షన్ ఫర్ √2 is irrational. So it is contradiction to √2 is irrational. So మనం దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? Therefore 1/√2 is rational అనుకున్నాం, but it is a irrational number. Irrational number. Okay, hence we proved that 1/√2 is a irrational number. Now we go to the second one. Second one, √3 plus √5 irrational number అని ప్రూవ్ చేయాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా నేను ప్రూఫ్ చెప్పేసిన తర్వాత పాజ్ చేసి ప్రూఫ్ నోట్ చేసుకోండి. ఓకే, √3 plus √5 అనేది ఒక irrational number అని మనం ప్రూవ్ చేయాలి. It is also proved by contradiction method. Proof by contradiction method. పరోక్ష పద్ధతిలో నిరూపణ మనము చేస్తాము. ఓకే, లెట్ √3 plus √5 is rational number. Rational number. అప్పుడు వెంటనే ఏమవుతుంది? then √3 plus √5 is equal to some a/b. ఇక్కడ b not equal to 0. a కామా b లు ఇంటీజర్స్ అవుతాయి అండ్ అవి కో ప్రైమ్స్. a కామా b ఆర్ కో ప్రైమ్స్. దే ఆర్ కో ప్రైమ్స్, సాపేక్ష ప్రధానాంకాలు అని మనము తీసుకుంటాం ఏబికి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే బోత్ సైడ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గం చేస్తే √3 plus √5 whole square is equal to a²/b². So √3 whole square plus √5 whole square plus 2 into √3 into √5 is equal to a²/b². Okay, 3 plus 5 plus 2√15 is equal to a²/b². So 8 plus 2√15 is equal to a²/b² మనకు వచ్చిందండి. రైట్, ఇప్పుడు మనం ఈ 2√15ని లెఫ్ట్ సైడ్ ఉంచుకొని మిగతావన్నీ రైట్ సైడ్ పంపిస్తే a² by b² - 8 అవుతుందండి. ఓకే,
అప్పుడు 2√15 ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ 8b² b² కాషాగ్గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుంది, √15 ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ 8b² 2b² అని వచ్చింది అనమాట. ఇక్కడ b నాట్ ఈక్వల్ టు 0, ఇక్కడ a, bలు ఇంటీజర్స్. ఈ రెండింటి ప్రకారం ఇదేమవుతుంది, పైది ఒక ఇంటిజర్ కిందది ఒక ఇంటిజర్. సో √15 అనేది ఒక రేషనల్ నెంబర్ అయిపోతుంది. ఎందుకు, ఇంటిజర్ బై ఇంటిజర్ ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ వచ్చిందంటే, బట్ √n ఈజ్ ఇర్రేషనల్ ఫర్ n ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. 15 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కదా, అంటే దేనికి 16 అయితే పర్ఫెక్ట్ స్క్వేర్, బట్ 15 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి ఇట్ ఈజ్ కాంట్రడిక్షన్ టు √15 is irrational. √15 is irrational, okay, contradiction. Therefore మనం ఏం చెప్పొచ్చు, √3 plus √5 is irrational number. కాంట్రడిక్షన్ వచ్చింది కాబట్టి మనం రేషనల్ అనుకోవడం వల్ల వచ్చింది కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ అని మనం ఇక్కడ ప్రూవ్ చేయడం అనేది జరిగింది. ఓకే, పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, థర్డ్ ప్రాబ్లం 6 plus √2 ని ఇర్రేషనల్ అని మనము ప్రూఫ్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మెథడ్. అన్ని కూడా మనము ఈ చాప్టర్ లో 1.4 లో ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మెథడ్ చేస్తామండి, గుర్తుపెట్టుకోండి. ఆడు ఎగ్జామ్స్ లో బిట్ కూడా అడుగుతుంటాడు, టు ప్రూవ్ √3 ఈజ్ ఇర్రేషనల్ విచ్ మెథడ్ యూ యూజ్, అండ్ డైరెక్ట్ మెథడ్ లేకపోతే కాంట్రడిక్షన్ మెథడ్ అని అడుగుతుంటాడు అనమాట. ఓకే, ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ ఏమనుకోవాలి, లెట్ 6 plus √2 ఈజ్ రేషనల్ నంబర్. ఒక రేషనల్ నెంబర్ అనుకుంటే అప్పుడు 6 ప్లస్ దెన్ ఏమవుతుంది వెంటనే 6 plus √2 ఈజ్ ఈక్వల్ టు సమ్ a/b. ఇక్కడ b నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలండి, ఇంకా a, b ఇంటీజర్స్ అవ్వాలండి. అలాగే abకి ఉమ్మడి కారణాంకం ఒకటే, అంటే కోప్రైమ్స్ అని మనం చెప్పుకుంటాం. a, b ఆర్ కోప్రైమ్స్ సాపేక్ష ప్రధానాంకాలు అని రాయడాన్నే a, b ఈజ్ ఈక్వల్ టు 1. HCF ఆఫ్ ab ఈజ్ 1 అని దాని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఇక్కడ √2 మనకి ఎలాగ క్లియర్గా ఉంది, 6 మినిట్ పంపించిస్తే ఒక √2 లెఫ్ట్ సైడ్ ఉండిపోద్దండి. అంటే ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ రూట్ ఆఫ్ సమ్ నెంబర్ అని తీసుకొస్తే అది అవతల ఒక ఇంటిజర్ బై ఇంటిజర్ వచ్చి ఒక రేషనల్ నెంబర్ వస్తుంది. అంటే √2 ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్, అది కాంట్రడిక్షన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం దీన్ని డైరెక్ట్గా √2 ఈజ్ ఈక్వల్ టు a/b - 6 అని రాసేయచ్చు. సో √2 ఈజ్ ఈక్వల్ టు a - 6b/b అవుతుందండి. ఇక్కడ b నాట్ ఈక్వల్ టు 0, a, bలు ఇంటిజర్లు కాబట్టి ఏమవుతుంది, ఇదొక రేషనల్ నెంబర్ అవుతుంది. therefore √2 ఈజ్ ఈక్వల్ టు సమ్ రేషనల్ నెంబర్. ఇది దేని కాంట్రడిక్షన్, √2 ఈజ్ ఇర్రేషనల్, ఇట్ ఈస్ కాంట్రడిక్షన్ టు √2 ఈజ్ ఇర్రేషనల్. √2 ఇర్రేషనల్ అన్నదానికి కాంట్రడిక్షన్ కాబట్టి therefore ఏంటి మనది ఏమనుకునేది రాంగ్ అవుతుంది, అంటే ఇది రేషనల్ కాదు. therefore 6 plus √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, అండర్స్టాండ్? అర్థం కాకపోతే మరొకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఇది మీకు లైవ్ క్లాస్ కాబట్టి వెనక్కి వెళ్ళి చూడడం అవ్వకపోతే మీరు ఏంటంటే అర్థమైంది కాబట్టి జాగ్రత్తగా విని ఇంపార్టెంట్ స్టెప్స్ రన్నింగ్ నోట్స్ రాసుకొని తర్వాత మీరు సొంతంగా వీటి ప్రూఫ్ని చేయండి. ఆ తర్వాత మీకు ఎలాగ యూట్యూబ్లో ఇది అవైలబుల్ ఉంటుంది, మళ్ళీ దాన్ని ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ క్లాస్ అనమాట. సో మీరు ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే నేను చెప్పేటప్పుడు బాగా విని రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత హోంవర్క్ రూపంలో వీటి యొక్క ఎక్సర్సైజ్ని ఏవైతే మనం డిస్కస్ చేసామో ప్రతి లెక్కని కూడా మళ్ళీ మీ నోట్స్లో నీట్గా నోట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, నౌ ఇప్పుడు √5 అనేది మనము ఒక ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ మనం దీని మీద ప్రూఫ్ చేసాము. ఇప్పుడు √5 చేద్దామండి. ఇలా √7, √11, √13, √15 ఏదైనా మనము ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసేవచ్చు. సో
దీనికి ప్రూఫ్ మనం ఏ మెథడ్లో చేసుకుంటామని చెప్పామండి, ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మెథడ్. దీన్నే తెలుగులో ఏ మెథడ్, పరోక్ష పద్ధతి. రైట్. అంటే మనకేమవుతుందండి అప్పుడు, లెట్ √5 ఈజ్ రేషనల్ నెంబర్. √5 ఏమనుకున్నాం మనం, రేషనల్ నెంబర్ అనుకున్నాము. అప్పుడు దెన్ √5 రేషనల్ అనుకోగానే ఏమవుతుంది, √5 ఈజ్ ఈక్వల్ టు సమ్ a/b. ఇక్కడ b నాట్ ఈక్వల్ టు 0. ఇంకా a, bలు ఇంటిజర్స్. ఇంకా మనం ఏమనుకోవాలండి, a, bలు కంపల్సరిగా కోప్రైమ్స్ అవుతాయి. కోప్రైమ్స్ మీన్స్ సాపేక్ష ప్రధానాంకాలు. సాపేక్ష ప్రధానాంకాలు, కవల ప్రధానాంకాలు కాదండి, సాపేక్ష ప్రధానాంకాలు. ఓకే, సాపేక్ష ప్రధానాంకాలు అంటే ఏంటంటే వాటికి ఉమ్మడి కారణాంకం ఒకటి తప్ప మరేది ఉండదు. రైట్. ఇప్పుడు మనం ఏం అవుతుంది, √5 ఈజ్ ఈక్వల్ టు a/b కాబట్టి b√5 ఈజ్ ఈక్వల్ టు a అవుతుందండి. ఇరువైపులా మనం ఏం చేద్దాం, ఇప్పుడు వర్గం చేద్దామండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా వర్గము చేయగా ఇరువైపులా వర్గం చేద్దామండి. ఇరువైపులా వర్గం చేస్తే ఏమవుతుంది ఇప్పుడు మనకి, ఓకే, ఇరువైపులా వర్గం చేస్తే ఏమవుతుంది, b² × 5 అంటే 5b² ఈజ్ ఈక్వల్ టు a². ఇక్కడ మనం క్లియర్గా ఏం గమనించవచ్చు, 5 డివైడ్స్ b², 5 డివైడ్స్ a². సారీ, ఇక్కడ 5 × b² ఈజ్ ఈక్వల్ టు a² కాబట్టి 5 a² భాగిస్తుంది అని మనం గమనించవచ్చు. ఎందుకంటే ab ఈజ్ ఈక్వల్ టు సమ్ నెంబర్ అయితే a అండ్ b, a × b ఈజ్ ఈక్వల్ టు c అయింది అనుకోండి, a డివైడ్స్ c అండ్ b డివైడ్స్ c. అందుకని ఇక్కడ 5 × b² ఈజ్ ఈక్వల్ టు a² కాబట్టి 5 డివైడ్స్ a², b² డివైడ్స్ a². b² డివైడ్స్ a² మనకు అక్కర్లేదు, 5 డివైడ్స్ a² అని తీసుకున్నాం. మన థీరం 1.6 ఏం చెప్తుందండి, దెన్ 5 డివైడ్స్ a. ఇప్పుడు యాజ్ p ఈజ్ 5 ఈజ్ ప్రైమ్ నెంబర్, ఒక ప్రైమ్ నెంబర్ ఒక స్క్వేర్ని డివైడ్ చేస్తే కంపల్సరీగా ఆ బేస్ని కూడా డివైడ్ చేస్తుంది. 5 డివైడ్స్ a. ఓకే, 5 aని భాగిస్తుంది కాబట్టి దీని నుంచి మనకి ఏమొస్తుందండి, దీన్ని 2 అనుకుందామండి, దీన్ని ఏమో 1 అనుకుందామండి. 5 aని భాగిస్తుంది అంటే 5 × సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు a అవుతుందండి. స్క్వేర్ చేయండి ఇరువైపులా. 25 అదే 5కి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, 5² 25, c² ఈజ్ ఈక్వల్ టు a² అవుతుంది. ఇక్కడ a² బదులుగా బై 1 మనం ఏమని రాయొచ్చు, 25c² ఈజ్ ఈక్వల్ టు 5b². ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతే 5c² ఈజ్ ఈక్వల్ టు b². ఇక్కడ ఏం చెప్తుందండి, ఇప్పుడు మనము ఏమని చెప్పొచ్చు, 5 డివైడ్స్ b². ఇందా చెప్పిన డిస్కషన్ ప్రకారం 5 డివైడ్స్ b². దీని నుంచి థీరం 1.6 ఏం చెప్పొచ్చు మనం, 5 డివైడ్స్ a. దీని 3 అనుకోండి. 5 డివైడ్స్ a అంటే దాని అర్థం అదే మనకి చాలు, మనకి 5 డివైడ్స్ a అని వచ్చింది. 5 డివైడ్స్ మనం b అని ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సారీ, ఇక్కడ 5 డివైడ్స్ b అండి. ఓకే, 2లో ఏం చెప్పింది, 5 డివైడ్స్ a. సో బై 2, 3 5 డివైడ్స్ a అండ్ 5 డివైడ్స్ b. సో a, b యొక్క ఉమ్మడి కారణాంకం a, HCF a అని వచ్చింది ఇక్కడ, సారీ 5 అని వచ్చింది. ఓకే, a, bలకి 5 ఒక ఉమ్మడి కారణాంకంగా ఉంది, కానీ ఇక్కడ a, bలకి 1 మాత్రమే ఉమ్మడి కారణాంకం. ఇట్ ఈస్ కాంట్రడిక్షన్ టు a, b ఈజ్ ఈక్వల్ టు 1. ఇట్ ఈస్ కాంట్రడిక్షన్ టు a, b ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ ఏమని చెప్పొచ్చు, మనం ఏదైతే అనుకున్నామో √5 ఈజ్ రేషనల్, అది రాంగ్. అంటే √5 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ లాజిక్. ఇందులో వాళ్ళ లాజిక్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దీన్ని ఇర్రేషనల్ కాంట్రడిక్షన్ మెథడ్లో చేస్తాము. రేషనల్ అనుకుంటాం, రేషనల్ అనుకోగానే ఈ రూపంలో వస్తుంది. దాన్ని దీన్ని ఇక్కడ b నిర్దేశిస్తే ఏ మారింది, బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఇలా వచ్చింది. అప్పుడు 5a² భాగించింది, 5a² భాగిస్తే 5a భాగించింది. మళ్ళీ 5 × సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు a అని రాసుకోవాలి. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే 25c² ఈజ్ ఈక్వల్ టు a². ఇప్పుడు ఏమవుతుంది, 25c² ఈజ్ ఈక్వల్ టు a². బదులుగా మనం ఇక్కడ 5b² రాస్తే ఫైనల్గా 5c² ఈజ్ ఈక్వల్ టు b². అంటే 5b² భాగించింది, 5bని భాగిస్తుంది. 5a భాగించింది, 5bని భాగించింది. సో 5 రెండింటికి ఉమ్మడి కారణాలు. ఇది a, b ఈజ్ ఈక్వల్ టు 1 అనే దానికి కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ సపోజ్ చేసుకోవడం వచ్చింది రేషనల్ నెంబర్ అని. సో ఇట్ ఈస్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఓకే,
మనం ఇప్పుడు 3 + 2√5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేద్దామండి. 3 + 2√5 ఒక ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేద్దాం. ఓకే, దీని ప్రూఫ్ మనం ఎలా చేస్తామని చెప్పుకున్నాం? ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మెథడ్. పరోక్ష పద్ధతిలో దీనికి మనము ప్రూఫ్ రాసుకోవడం అనేది జరుగుతుందండి. ఓకే, ఏంటనుకోవాలి ఇప్పుడు? లెట్ 3 + 2√5 ఈజ్ రేషనల్ నెంబర్ అనుకుందామండి. ఒక అకరణీయ సంఖ్య అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది మనకి? దెన్ 3 + 2√5 = సమ్ a/b అవుతుందండి. ఇక్కడ b ≠ 0 అవ్వాలి, a, b ఇంటిజర్స్ అవ్వాలి. ఇంకా ఏంటంటే మనం a, bలు కోప్రైమ్స్ ఏమవుతాయి ఇవని చెప్పుకుంటున్నాం. మనము కోప్రైమ్స్ అవుతాయని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? 3 నాటి పంపిద్దామండి. 2√5 = a/b - 3. సో 2√5 = a - 3b/b. సో √5 = a - 3b/2b. ఇక్కడ b ≠ 0 అండి. a, b ఇంటిజర్స్ కాబట్టి a - 3b ఒక ఇంటిజర్ అవుతుంది, 2b కూడా ఒక ఇంటిజర్ అవుతుందండి. సో ఇంటిజర్ బై ఇంటిజర్ ఒక రేషనల్ నెంబర్ అండి. therefore √5 = some rational number. It is the contradiction to √5 is irrational. It is contradiction to √5 is irrational. √5 అనేది ఒక irrational number అనే దానికి contradiction. Therefore our assumption is wrong. What is our assumption? Rational number. So it is a irrational number. Therefore 3 + 2√5 is irrational number. ఓకేనండి, ఇప్పుడు మనం మొదట్లో ఉన్నటువంటి 5ంటికి కూడా ప్రూఫ్లు రాసుకున్నాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ని ప్రూఫ్ చేద్దామండి. ఓకేనండి, సెకండ్ క్వశ్చన్, ప్రూవ్ దట్ √p + √q ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ వేర్ p, q ఆర్ ప్రైమ్ నెంబర్స్. మనం p, q ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అని ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి. √p + √q అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని మనము ప్రూవ్ చేయాలండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మెథడ్ అండి. ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మెథడ్, పరోక్ష పద్ధతిలోనే మనం దీన్ని నిరూపించడం జరుగుతుందండి. దెన్ లెట్ √p + √q ఈజ్ రేషనల్ నెంబర్ అనుకుందామండి. రేషనల్ నెంబర్, రైట్. దెన్ ఏమవుతుందండి? వెంటనే √p + √q = some a/b అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, b ≠ 0, a, b ఆర్ ఇంటిజర్స్ అండ్ దే ఆర్ co-primes or relatively primes. a, b co-primes. దీని అర్థం అదండి. a, b = 1 అంటే a, bలు co-primes అంటే సాపేక్ష ప్రధానాంకాలు అని అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ p, q ఆర్ ప్రైమ్ నెంబర్స్ అని మనం తీసుకోవడం జరిగింది కదండి. ఓకే, p, q ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అని తీసుకోవడం జరిగింది, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక pని అటు పంపించి స్క్వేర్ చేద్దామండి. √p = a/b - √q అవుతుందండి. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దామండి. ఇరువైపులా వర్గం చేస్తే ఏమవుతుందండి? లెఫ్ట్ సైడ్ √p² = a/b - √q² అవుతుందండి. √p² అంటే p a²/b² అంటే ఫస్ట్ a/b లేకపోతే రావాలి a/b² + √q² - 2 × a/b × √q అని ప్రూవ్ చేద్దాం. ఓకే, ఇలా వచ్చింది మనకి. సో p = a²/b² + q - 2a/b × √q అని వచ్చిందండి మనకి. ఓకే, మనము దీన్ని లెఫ్ట్ సైడ్ తెచ్చి pని పంపించేద్దాం. దీన్ని తెద్దాం.
2a root q by b is equal to ఇది తెచ్చాం కదా రైట్ సైడ్ మిగిలిన ఏంటి a square by b square plus q minus p రైట్ సార్ 2a root q by b is equal to a square plus qb square minus pb square by b square అండి b square కాసా కట్టుకున్నామండి ఇక్కడ by 1 తీసుకోండి ఇప్పుడు 2a root q is by b is ఓకే 2a root q కాదు మనం ఇదంతా పంపించేద్దాం అన్నట్టు దీన్ని 2a by b నట్టు పంపించేద్దాం a square plus qb square minus pb square by b square into b by 2a ఇక్కడ b not equal to 0 కాబట్టి ఒక b క్యాన్సిల్ చేసుకోవచ్చు సో root q is equal to a square plus qb square minus pb square by 2ab అని వచ్చిందండి 2ab అని మనకి రావడం జరిగింది ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే a ఒక ఇంటిజర్ b ఒక ఇంటిజర్ p, qలు ప్రైమ్ నెంబర్స్ అంటే అవి కూడా ఇంటిజర్సే బై ఇంటిజర్ అంటే ఇంటిజర్ బై ఇంటిజర్ అంటే మనకి ఇదేమని వచ్చిందండి ఒక రేషనల్ నంబర్ ఏమని వచ్చింది మనకి ఒక రేషనల్ నంబర్ అని మనకి రావడం జరిగిందండి అంటే రూట్ క్యూ అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ ఎందుకంటే క్యూ ఏ సంఖ్య అండి ఇక్కడ ప్రైమ్ నెంబర్ p, q ఆర్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి రూట్ క్యూ ఈజ్ ఏ ఇర్రేషనల్ సో but ఇక్కడ here we get root q is rational number it is contradiction to what root q is irrational ఎందుకంటే irrational అంటే p, qలు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి స్క్వేర్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ is always a irrational number it is contradiction to root q is irrational therefore our assumption wrong సో ఇక్కడ assumption wrong అంటే దాని అర్థం ఏంటి వాట్ ఈజ్ అవర్ assumption root p plus root q is a rational number so root p plus root q is irrational అర్థమైంది కదండి అందరికి root p plus root q is a irrational number థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇట్ ఈజ్ డే 7 చెప్పినవన్నీ అర్థమయ్యి ఉంటాయి అర్థం కాకపోతే మళ్ళీ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత వీటిని చూడండి ప్రతిరోజు తప్పనిసరిగా మీ 10th క్లాసుల్లో ఉన్నటువంటి అవుతున్న పాఠాలని ఉదయం 9 గంటల నుంచి 10 గంటలకి తర్వాత 10 నుంచి 11 వరకు దూరదర్శన్లో వస్తాయి ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు దూరదర్శన్ మళ్ళీ 3 నుంచి 4 వరకు మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో వస్తాయి మొత్తం 4 అవర్స్ తల్లిదండ్రులు అందరూ గమనించండి పిల్లలు గమనించండి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా వీటిని అన్నీ చేయండి ఇప్పుడు ఇది లెసన్ అయిపోయిన వెంటనే దీని కింద ఒక గూగుల్ ఫామ్ డాక్యుమెంట్ ఉంటుంది క్విజ్ 10 మార్కులకి ఆ 10 మార్కుల క్విజ్ని చక్కగా ఆన్సర్ చేయండి మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ అంతటినీ కూడాను డెవలప్ చేసుకోండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ